ఊరు లేదు, వాడా లేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం లేదు. మరి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తని ఈ 3 రోజులు హల్చల్ చేసిందెవరు? ఈ వార్తల వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు? ప్రతిపక్షమా? స్వపక్షమా? అసలు ట్విస్ట్ ఇక్కడే ఉన్నది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఇప్పటికే ఉప్పు నిప్పులా ఉన్నాయి. ఒకవైపు వైసీపీ, టీడీపీ, జేఎస్పీ ఈ 3 పార్టీలకు ఒకరంటే ఒకరు కొట్లాట పెట్టుకుంటున్నారు. కమ్మ కాపుల మధ్య వైరం ఉన్నది. 6 గ్యారెంటీల మీద ప్రశ్నలు ఉన్నాయి. రావని ప్రశ్నల వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి వ్యవస్థ, ఇలాంటి హాట్ రాజకీయాలు నడుస్తున్న ఈ సమయంలో ఇది చాలదు అన్నట్టు ఉరుము లేని పిడుగుల జూనియర్ ఎన్టీఆర్ రంగ ప్రవేశం అంటూ ఒక వార్త రావడము ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉలిక్కి పడేలా చేసింది. అసలు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, ఇప్పుడే ఆ సమయం ఎందుకు వచ్చింది అనే రకరకాల చర్చలు మొదలయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎవరికి లాభము, ఎవరికి నష్టము అనే విశ్లేషణలు కూడా ప్రారంభమైనాయి. కానీ ఇంతలోనే జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఒక దడేళ్ళమంటూ ప్రకటన వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం లేదు. ఇప్పుడు వచ్చిన ప్రకటనకు జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం కూడా లేదు. జూనియర్ ఎన్టీఆర్ కు ఎన్టీఆర్ కు ఎలాంటి అనుబంధము లేదు. ఎన్టీఆర్ చేస్తున్న ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ తో ఎలాంటి సంబంధాలు లేవు. డబ్బుల కోసం చేస్తే మీరెవ్వరు డబ్బులు కూడా ఇవ్వకండి అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి కృష్ణ యాదవ్ అనే అభిమాని చెప్పిన మాటలు ఇప్పుడు మరో సంచలనంగా మారాయి. మరి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకుండానే, వస్తానని అనుకోకుండానే జూనియర్ ఎన్టీఆర్ పేరుతోటి ఇంత పెద్ద సంచలనానికి తెర లేపింది ఎవరు? ఇప్పుడు ఇదే ప్రశ్న రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. అందరిలో చర్చ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ రావడం వల్ల లాభం జరిగేది ఎవరికి? ఈ ప్రశ్న వేస్తే ఎవరైనా తడుముకుంటా సమాధానం చెప్పేది వైసీపీకి. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరి మీద కోపంతో ఉన్నారు? నారా చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ మీద కోపంతో ఉన్నారు. ఈయన వస్తే వాళ్ళకి నష్టం జరుగుతుంది. మరి వాళ్ళకి నష్టం జరిగితే లాభం జరిగేది ఖచ్చితంగా వైసీపీకే. ఇది ఎవరిని అడిగినా చెప్పే సింపుల్ సమాధానం. అందుకోసమే గత కొంతకాలంగా చూస్తే మనకి ఇది స్పష్టంగా అర్థమవుతుంది. వైసీపీ ఈ 11 సీట్లకు పరిమితమైనప్పటి నుంచి కూటమిని ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూనే ఉన్నది. కమ్మ కాపుల మధ్య లొల్లి పెట్టే ప్రయత్నం చేసింది. పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నాయుడును విడదీసే ప్రయత్నం చేసింది. ప్రశ్న రావణ్ పేరుతో అలజడి సృష్టించింది. ఇట్లా ఇంకా అనేక ప్రయత్నాలు చేసింది. కానీ ఏ ప్రయత్నము అంతగా వర్కౌట్ కాలేదు. కానీ తనకు జరిగిన ఒక అంశాన్ని తను ప్రయోగిస్తే ఎలాగా ఉంటుంది అని అనుకోవచ్చు. అందులో భాగంగానే గతంలో తన తల్లిని తనకు దూరం చేసింది, తన చెల్లిని రాజకీయ అరంగేట్రం చేయడానికి ప్రోత్సహించింది, తన బాబాయి హత్య కేసుని దారుణంగా ప్రచారం చేసి డ్యామేజ్ చేసింది, తన కుటుంబంలో చిచ్చు పెట్టింది టీడీపీ చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ. ఇప్పుడు అదే ఫ్యామిలీలో నారా వర్సెస్ నందమూరి అనే చిచ్చు పెడితే తప్ప ఇక ఈ కూటమిని దెబ్బ తీయలేము అన్న ఆలోచన రావచ్చు. ఫలితంగానే నారా కుటుంబం పైన నందమూరి అస్త్రాన్ని ప్రయోగించారన్న విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. ఇందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ రంగ ప్రవేశం చేస్తున్నాడన్న వార్తలు వచ్చాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ దాగి ఉన్నది. అసలు ఈ ట్విస్ట్ వెనక కారణం చూస్తే మనకు కూడా అవునా అనిపించక మానదు. ఎందుకు అనంటే ఈ ట్విస్ట్ వెనక ప్రతిపక్షం ఉందా, అధికార పక్షం ఉందా అనేది ఇంకా నిగ్గు తేలాల్సిన అవసరం ఉన్నది. అయితే ఈ నిగ్గు తేలే ముందు మనకు కొన్ని అనుమానాలు వస్తాయి. ఆ అనుమానాలకు ఇక్కడ తార్కాణాలు మనం చర్చిస్తున్నాం. ప్రధానంగా కూటమిలో ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్న నాయకుడు, తాను సీఎం కావాలి అని కలగన్న నాయకుడు పవన్ కళ్యాణ్ ఇటీవల తమిళనాడులో విజయ్ సీఎం అయినప్పుడు చాలా ఈర్ష్యతోటి, ద్వేషంతోటి మాట్లాడిన మాటలు మనం స్పష్టంగా చూడొచ్చు. నేను ఎన్నో ఏండ్లు భూమిని దేక్కుంటూ రాజకీయాలు చేశాను, అయినా కూడా సీఎం కాలేకపోయాను. మీరు నన్ను సీఎం చేయలేకపోయారు. కాపు వాళ్ళ మీద నేను ఎంతో నమ్మకం పెట్టుకుంటున్నా, మీరు నన్ను ఆ స్థాయికి తీసుకెళ్లలేకపోయారు. ఇక కాపు కులం తోటి ఎవ్వరు నా దగ్గరికి రావద్దు,
అంటూ వాళ్ళని హెచ్చరిస్తూనే విజయ్ ఈజీగా సీఎం అయ్యాడు అన్న ఈర్ష్యను కూడా తను ఖచ్చితంగా చెప్పాడు. తాను సీఎం కావాలన్న కోరిక ఉన్నది, తనను సీఎం చేయాల్సింది కూడా మీరే, కాకపోతే అది ఇప్పుడు కాదు, నేను అయ్యేటప్పుడు అవుతాను అన్న మాటలను కూడా చెప్పాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం కావడానికి దారేదో కనిపించడం లేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అత్తారింటికి దారేది అనే సినిమాతో ఇట్టుగొట్టిన డిప్యూటీ సీఎం ఇప్పుడు సీఎం కుర్చీకి దారేది అని వెతుక్కునే పనిలో ఉన్నాడు. అందులో భాగంగానే ఇటీవల ఆయన అనేక ప్రయత్నాలు చేస్తున్నా ఏ ప్రయత్నము ఫలించడం లేదు. ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ చెగువీర పేరుతోటి, కమ్యూనిస్టుల పేరుతోటి ఆయన చేసిన రాజకీయాన్ని చూసి ఆ వర్గం వాళ్ళంతా పవన్ కళ్యాణ్ కు అభిమానులయ్యారు. ఆ తర్వాత నేను నక్సలైట్ ను కావాలనుకుంటున్నాను, నక్సలైట్ ను అయ్యేవాడిని అని అంటే ఆ భావజాలం ఉన్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఇష్టపడ్డారు. తెలంగాణ వాదులంటే నిజాయితీ పరులు, తెలంగాణ వాదుల్లో ఒక పౌరుషం ఉంటుంది అని చెప్పినప్పుడు తెలంగాణ వాళ్ళంతా పవన్ కళ్యాణ్ నెత్తినెత్తుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చేశారు? పవన్ కళ్యాణ్ కమ్యూనిజాన్ని వదిలేసి సనాతన ధర్మం అనే కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. నక్సలైట్ల పేరు చెప్తూ గద్దర్కు కారు కోనిచ్చాను అంటూ అవమానించారు. తెలంగాణ విభజన చేయడము తనను తీవ్రంగా బాధించింది. తెలంగాణ ఏర్పడడం పట్ల, ఆ విభజన జరగడం పట్ల, ఆ తీరు పట్ల నొచ్చుకొని తను ఉపవాసం ఉన్నాను అని చెప్పారు. అంతటితో ఆగకుండా ప్రాంతీయవాదము అనేది ఉగ్రవాదంతో పోల్చారు. ఈ మాటల పైన అనేక ట్రోల్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ విపరీతంగా టార్గెట్ అయ్యారు. అదే సమయంలో ప్రశ్న రావణ్ మరొక అస్త్రంగా తయారై పవన్ కళ్యాణ్ ఎక్కుపెట్టారు. ఆయన మీద పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేస్తూ చేసిన అంశంలో ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఒక రాజకీయ చర్చగా మారింది. ప్రశ్న రావణ్ చేస్తున్న విమర్శలను తట్టుకోలేక ఇక పవన్ కళ్యాణ్ వర్గము ఆయన మీద కూడా ట్రోలింగ్ చేసింది. కూటమిలో పవన్ కళ్యాణ్ ప్రశ్న రావణ్ మధ్య జరుగుతున్న చర్చలో కూటమి నేతలు ఎవరూ లేరనే ప్రచారం కూడా జరిగింది. ఈ ప్రచారం వెనుక కూడా ఎవరున్నారో తెలియకపోయినప్పటికీ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ రంగ ప్రవేశం చేసి పవన్ కళ్యాణ్ కు అన్కండిషనల్ గా సపోర్ట్ ఇస్తూ పవన్ కళ్యాణ్ కు పూర్తి స్థాయిలో మద్దతు పలికారు. పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి ట్రోలింగ్ చేస్తే సహించేది లేదు అని గట్టి హెచ్చరికలు చేశారు. అదే కాకుండా నారా లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ ఒక బ్రదర్ లెక్క ఓన్ చేసుకుని పవన్ కళ్యాణ్ మీద ఈగ వాలిన రెడ్ బుక్ రాజ్యాంగం తన పని మొదలు పెడుతుంది అంటూ గట్టిగా హెచ్చరించారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ ని నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పూర్తి స్థాయిలో ఓన్ చేసుకున్నారు. కానీ ఇక్కడే పవన్ కళ్యాణ్ వాళ్ళని అదే స్థాయిలో ఓన్ చేసుకున్నారా లేదా అన్న ప్రశ్న మొదలవుతుంది. ఎందుకంటే ఈ రోజు కూటమి ఏర్పడడానికి అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణే కారణం. ఆ రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని పరామర్శించి ఆ పరామర్శను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి కూటమి ఏర్పాటుకు తాను ముఖ్య కారకుడయ్యాడు. ఈ విషయం ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు, కూటమి నాయకులకు అందరికీ తెలుసు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కటి కూటమి నాయకుల మధ్య విభేదాలు రావడం, జనసేన టీడీపీ నాయకుల మధ్య రోజు రోజుకు దూరం పెరగడము, కూటమి బలహీన పడుతుందన్న వార్తలు, విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా తాను సీఎం కావాలన్న కలకు ఇప్పట్లో నెరవేరేటట్లు లేదు అన్న భావనకు వచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకు అంటే ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బలంగా ఉన్నారు. 76 ఏళ్ల వయసులో కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ నిత్యం అభివృద్ధి సంక్షేమానికి పాటుపడుతూ అమరావతి కలను నిజం చేస్తూ పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొచ్చే ప్రయత్నాలను ఎప్పటికప్పుడు చేస్తూ చాలా యాక్టివ్ గా చాలా బలంగా కొనసాగుతున్నారు. అదే సమయంలో అమరావతి రాజధానిగా ఉన్న మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా కొనసాగుతూ పెట్టుబడులను తీసుకురావడంలో నిత్యం విదేశాల్లో తిరుగుతున్న నారా లోకేష్ కూడా కాబోయే సీఎం అనే పిలుపును అందుకుంటున్నారు. పార్టీ మీద పట్టు సాధించారు, ప్రజల అభిమానాన్ని పొందుతున్నారు అన్న వార్తలు కూడా మనం పుంకాలుగా చూస్తూనే ఉన్నాం. సో ఈ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు బలంగా ఉండి నారా లోకేష్ బలపడుతున్నంత కాలము తన కళ నెరవేరదు అని అనుకునే ఒకే వ్యక్తి కూటమిలో పవన్ కళ్యాణ్ తప్ప ఇంకొకరు లేరు. మరి వీళ్ళని రాజకీయంగా ఎదుర్కోవడం పవన్ కళ్యాణ్ కు సాధ్యమేనా? అక్కడే ఇప్పుడు ప్రశ్న వచ్చింది. రాజకీయంగా ఎదుర్కోవడం పవన్ కళ్యాణ్ కు సాధ్యం కాదు. గతంలో ఏపీ రాజకీయాల్లో ఆల్రెడీ ఆరంగేట్రం చేసి మూటా ముళ్ళ చదురుకున్నది పవన్ కళ్యాణ్ బ్రదర్ మెగాస్టార్ చిరంజీవి. మరి
ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తోటే మూటా ముల్లే చదువుకోవాల్సి వస్తుందా అన్న ప్రశ్న మొదలైంది. వీళ్లను రాజకీయంగా ఎదుర్కోవడం కాదు, వాళ్లకు లేని బలం పవన్ కళ్యాణ్ కున్న బలం ఒకటే సినిమా ఫ్యాన్స్ ద్వారా పవన్ కళ్యాణ్ ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఉన్నారు అనేది ఎవరు కాదనలేని సత్యం. మరి ఇదే సినిమా ఫ్యాన్స్ తోటి ఎన్టీఆర్ పేరుతోటి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేస్తున్నారు అన్న ప్రచారము బయటికి వచ్చింది. మరి ఎన్టీఆర్ వెనుకున్నది వైసీపీనా, జూనియర్ ఎన్టీఆరా, లేకపోతే పవన్ కళ్యాణ్? ఈ నిజం ఇప్పుడు తేలాల్సింది. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే స్వాగతించడానికి అందరూ సిద్ధంగానే ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ, ఇప్పుడు జేఎస్పీ ఈ కమలం నీడలో రాజకీయం చేస్తున్న ఈ మూడు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఇంకో పార్టీ వస్తే ఆదరించడానికి ఆంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ నాయకుడు ఎన్టీఆర్ అయితే అధికారం అప్పగించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తనంతల తాను రాజకీయాల్లోకి రావాలనుకోకుండానే ఈ వార్త వచ్చిందంటేనే ఈ రాజకీయ కుట్ర చేసింది ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది. నిజంగానే ఈ రాజకీయ కుట్ర వెనుక వైసీపీ ఉందనుకుంటున్నారా, పవన్ కళ్యాణ్ ఉన్నారనుకుంటున్నారా? నిర్ణయం మీదే, అభిప్రాయం మీదే. చివరికి ఎవరికి రాజ్యాధికారం ఇవ్వాలన్న ఓటు మీదే. కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. నచ్చితే నలుగురికి షేర్ చేయండి. బాగుందనిపిస్తే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.